ఐ ఫీల్ దిస్ వుడ్ రియల్లీ హెల్ప్ దెమ్ టు అండర్‌స్టాండ్ ఎక్కడికెళ్ళాలి, ఏం నేర్చుకోవాలి, ఏ రోల్స్ ఎలా ఉంటాయి. నేనే కెరియర్ గ్యాప్ ఉంది నాకే. ఈ టూల్స్ అన్నీ నేర్చుకొని ఇఫ్ ఐఎమ్ ఓకే విత్ ద కమ్యూనికేషన్ ఐ షుడ్ బి ఏబుల్ టు గెట్ ఇన్. మొన్న జరిగిన బిగ్ బిలియన్ సేల్‌నే తీసుకుందాం. సడన్‌గా ఫ్లిప్‌కార్ట్ అయిపోయింది. ఈ L0 అంటే యూజువల్‌గా ఫ్రెషర్స్ ఉంటారా? సో డైలీ చెక్స్ అంటారన్నమాట. స్టార్ట్ ఆఫ్ ద డే చెక్స్ చాలా కంపెనీలో చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తారంటే ఒక అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు దానికి ఫెయిల్యూర్ కేసెస్ ఉంటాయి. దానికి అలర్ట్ సెటప్ చేయమంటారు. సో మీకు కిబానా గురించి మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. విల్ కమ్ టు ద యాక్చువల్ పాయింట్. అసలు ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ పే స్కేల్ ఎంత ఉంటుంది అండ్ మీ జీతం ఎంత? అసలు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లక్షల జీతాలు తీసుకుంటున్న వాళ్ళందరికీ కోడింగ్ వచ్చి ఉండాలా? అలా అయితే మోర్ దాన్ 50% ఆఫ్ ద పీపుల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉండకపోవచ్చు. అసలు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎన్ని రకాల రోల్స్ ఉంటాయి, వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయి, వాళ్ళ వర్క్ ప్రెషర్ ఎంత ఉంటుంది, అండ్ వాళ్ళ కోడింగ్ ఎంత వచ్చి ఉండాలి? ఇవన్నీ మనకు ఎవరైనా చెప్తే బాగుండని ఎప్పుడన్నా అనుకున్నారా? ఇవన్నీ మనం ఈ పాడ్కాస్ట్ సిరీస్లో మన గెస్ట్తో మాట్లాడి తెలుసుకుందాం. సో ఇవాళ మనతోటి వంశీ బొపన ఉన్నారు, హూస్ హ్యావింగ్ ఎన్ ఆల్మోస్ట్ డికేడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీరింగ్ అండ్ వర్క్డ్ ఇన్ వెరీ వెల్ నోన్ రినౌండ్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్స్. తనతోటి మాట్లాడి అసలు ఈ ప్రొడక్షన్ సపోర్ట్ రోల్లో కోడింగ్ ఎంత వచ్చి ఉండాలి, వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయి, అండ్ వాళ్ళ వర్క్ ప్రెషర్ ఎంత అని డీటెయిల్గా తెలుసుకుందాం. వితౌట్ ఎనీ ఫర్దర్ అడో వంశీని పిలిచేద్దాం. హే, హాయ్ వంశీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ ద టైమ్ అండ్ జాయినింగ్ ద పాడ్కాస్ట్. Yeah, thanks Vijay. Thanks for inviting me here. It's my pleasure to be here with you. అండ్ యూజువల్గా నేను ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్, ఫ్రెషర్సే ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ డొమైన్లోకి వెళ్తున్నారో తెలియకపోవచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్లో. అండ్ ఈ పాడ్కాస్ట్ వల్ల ఏ డొమైన్ బెటర్ అనేది వాళ్ళు తెలుసుకుంటారు అండ్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ ద కెరియర్ స్విచ్చింగ్ వెన్ దే ఆర్ స్విచ్చింగ్ టు ఏ డిఫరెంట్ జాబ్. అండ్ కెరియర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ కూడా నేను ఏదో డెవలప్ చెప్తున్నానని నేర్చుకోవడం కాకుండా, లేకపోతే ఇంకొక లెవెల్లో పైథాన్ జావా చెప్తున్నారని నేర్చుకోవడం కాకుండా, అసలు ఈ జాబ్లో వాళ్ళు వెళ్తున్న రోల్లో ఎలా ఉంటుంది, ఆటుపోట్లు ఏంటి అని బాగా తెలుసుకుంటారు అనేదే ఈ పాడ్కాస్ట్ యొక్క మెయిన్ మీనింగ్ అనమాట. అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దాట్. యా, థ్యాంక్ యూ. సో మీరు కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళు జాబ్స్ ఇచ్చేసినప్పుడు ఐ థింక్ వాళ్ళకి చాలా క్లియర్ కట్ గోల్ ఉంటుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ ఏ రోల్లో పనిచేశారో అదే రోల్కి ఐ థింక్ దే బీ అప్లైయింగ్ దమ్. అంటే వాళ్ళకి ఒక ఇండస్ట్రీ గురించి ఒక ఐడియా ఉంటుంది. సో ఏజ్లో ఏ జాబ్కి అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా క్రియేట్, ఐ థింక్ దే హ్యావ్ నో ఎవ్రీథింగ్ బికాస్ వాళ్ళు అక్కడ కొన్ని రోజులు పనిచేశారు కాబట్టి దే గోట్ ఎంట్రీ పాయింట్ ఏంటో. సో ఇక్కడ ఏమైందంటే ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కానీ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళి ఏదో కోర్స్ నేర్చుకుంటారు. కోర్సులో ఏం చెప్తారంటే దే మీకు టెక్నాలజీస్ గురించి చెప్తారు, కానీ మీరు వెళ్ళి ప్రొడక్షన్ సపోర్ట్లో పని చేయాలి, లేదంటే మీరు ఒక ఆర్కిటెక్ట్ అవ్వాలని నో వన్ యాక్చువల్లీ గైడ్స్ యూ దేర్. సో ఐ థింక్ ఐ ఫీల్ దిస్ వుడ్ రియల్లీ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం నేర్చుకోవాలి, ఏ రోల్స్ ఎలా ఉంటాయి. ఐ థింక్ ఇట్ గివ్స్ ఎ ఫెయిర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ఐటీ జాబ్ ఆర్కిటెక్చర్ లుక్స్ లైక్. యా, ఐ థింక్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్ అగైన్ యాజ్ వెల్. అండ్ ఫస్ట్ విల్ గెట్ టు ద పాయింట్. మీరు ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. యూజువల్గా ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ అంటే ఏం చేస్తారు? వాట్ యు వుడ్ బి డూయింగ్? మేము ఎలా అంటే ఫైర్ ఫైటర్స్ లాంటి వాళ్ళం. ఎక్కడైనా ఏదైనా హౌస్ ఫైర్ అయితే ఫైర్ ఫైటర్స్ని కాల్ చేసేలాగా వాళ్ళు పరిగెత్తుకెళ్ళి రిజాల్వ్ చేస్తారు. సేమ్ అప్లైస్ టు us. ఏదైనా మాకు మా రోల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇన్స్టెంట్లీ వీఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ సపోర్ట్. అంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా అప్లికేషన్స్ డౌన్ అయినప్పుడు, ఏదైనా సర్వర్స్ క్రాష్ అయినప్పుడు ఐ థింక్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్స్. ఎందుకంటే వాళ్ళు ప్రైమరీగా రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండ్లింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. సో ఇన్ లైన్ ఆఫ్ ఏందని చెప్పాలంటే ఏదైనా ఇష్యూ రాగానే ఫస్ట్ తెలుసుకునేది మమ్మల్ని. సో అప్పటి వరకు మమ్మల్ని ఎవరో పట్టించుకోరు, ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం. బట్ వన్స్ ఎవ్రీథింగ్ గోస్ రాంగ్, ఫస్ట్ పర్సన్ టు బి ఇన్వోక్డ్ ఇస్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్స్. ఇష్యూస్ అన్నారు కదా, అసలు ఈ ఇష్యూస్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు మొన్న జరిగిన బిగ్ బిలియన్ సేల్నే తీసుకుందాం. సడన్గా ఫ్లిప్కార్ట్ అయిపోయింది. ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మేమే ఐ థింక్ వీ నీడ్ టు ఇన్వాల్వ్ అండ్ వీ నీడ్ టు రిజాల్వ్ దట్ ఇష్యూస్ సో దట్ మళ్ళీ వెబ్సైట్ అప్ చేసి బిజినెస్ జరిగేటట్టు చూడాలి. ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ. సో అలాగే దెర్ ఆర్ మామూలుగా లో ప్రయారిటీలో ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని విష్ లిస్ట్ చేసుకోబోతున్నారు, బట్ స్టిల్ బిజినెస్ అయితే జరుగుతుంది, అక్కడ బిజినెస్ లాస్ ఏం లేదు. బట్ ఓన్లీ ఏంటంటే కస్టమర్కి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో మా టైం తీసుకుని ఐ థింక్ దానికి ఒక సెపరేట్ ఒక SLAs ఉంటాయి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఆర్ SLOs ఉంటాయి, దాన్ని బట్టి మేము రిజాల్వ్ చేస్తాం. సో దీస్ ఆర్ లేమన్ టర్మ్స్. అంటే ఇలాంటివి వెరైటీ ఆఫ్ లైక్ సర్వర్స్ క్రాష్ అవ్వచ్చు, లేదంటే ప్యాచింగ్ ఇష్యూస్ అవ్వచ్చు, అప్లికేషన్స్ డౌన్ అవ్వచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్.
ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఇన్సిడెంట్, వీ కాల్ ఇట్ యాజ్ ఇన్సిడెంట్. ఓకే. అసలు మీరు ఏ టూల్స్ వాడతారు? ఈ ఇష్యూస్ రాకుండా ఉండడానికి చూడడానికి, లేకపోతే ఇష్యూస్ వచ్చినప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేయడానికి కానీ, వాట్ వుడ్ బి ద టూల్స్ యూ వుడ్ బి యూజింగ్? ప్రొడక్షన్ సపోర్ట్‌లో మెయిన్ ఏంటంటే మానిటరింగ్, అనాలిటింగ్. సో, ఇక్కడ చాలా ఐ థింక్ దే ప్లేస్ ఎ కీ రోల్. ఎందుకంటే మీకు ఇష్యూ జరిగిన వెంటనే మీకు ఇమ్మీడియేట్‌గా అలారం రైజ్ అవ్వాలి. మీరు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వాలి. అవును. సో, వీ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ అలర్టింగ్ సిస్టమ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండస్ట్రీ వైడ్ వాడుతున్నాం ఏంటంటే, సో అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మానిటర్‌కి యాప్ డైనమిక్స్ గానీ, న్యూ రెలిక్ గానీ వాడతాం. సిమిలర్‌గా లాగ్ మానిటరింగ్స్‌కి ఏదైనా ఎర్రర్స్‌ని క్యాప్చర్ చేయడానికి మనం ఈఎల్‌కే లేదంటే స్ప్లంక్ గానీ ఐ థింక్ అక్రాస్ ద ఇండస్ట్రీ బాగా వాడుతూ ఉంటాం. సేమ్ అలాగే ఏదైనా ఇష్యూ వచ్చిన తర్వాత దాన్ని ట్రాక్ చేయడానికి ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాం. సో ద వన్ విచ్ వి డిస్కస్. సో ఇన్సిడెంట్స్కి ఏంటంటే అక్రాస్ ద ఇండస్ట్రీ అగైన్ సర్వీస్ నౌ కానీ, బిగ్ పాండా కానీ ఇట్లాంటి వెరైటీ ఆఫ్ టూల్స్ ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్లో. బట్ నేను మెజారిటీగా నాకున్న ఫెయిర్ అండర్స్టాండింగ్ చెప్తున్నా. సో సర్వీస్ నౌ కానీ లేదంటే బిగ్ పాండా కానీ ఐ థింక్ అక్రాస్ ద ఇండస్ట్రీ వైడ్లీగా వాడతారు. ఓకే. ఇన్ని టూల్స్ చెప్పారు కదా, ఎన్ని టూల్స్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఎంత ఉండాలి? ఐ మీన్ కాన్ఫిగరేషన్స్ అన్ని తెలిసి ఉండాలా లేకపోతే? ఓకే. లేదు, ఐ థింక్ ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ సపోర్ట్‌లో మీరు కోడింగ్ ఏం రావసరం లేదు. సో మీరు ఏంటంటే యూనిట్ మీకు అప్లికేషన్ గురించి ఫెయిర్ అండర్స్టాండింగ్ ఉండి మీకు ఇచ్చిన టూల్స్ని సరిగ్గా మేనేజ్ చేస్తే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తారంటే ఒక అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు దానికి ఫెయిల్యూర్ కేసెస్ ఉంటాయి. దానికి అలర్ట్ సెటప్ చేయమంటారు. సో మీకు కిబానా గురించి మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. మీకు ఆ ఫెయిల్ అయినప్పుడు ఏ ఎర్రర్ వస్తే తెలిస్తే సరిపోతుంది. ఆ ఎర్రర్ని తీసుకెళ్ళి మీకు ఆ టూల్లో ఎలా కాన్ఫిగర్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ థింగ్. సిమిలర్గా మీకు ఇప్పుడు ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు మీకు సర్వీస్ నౌ కాన్ఫిగరేషన్స్ ఇట్స్ ఎ ఓషన్. అగైన్ సర్వీస్ నౌ ఇస్ ఎ సెపరేట్ ఓషన్. దాని గురించి అంతా తెలియదు. అక్కడికి వెళ్ళి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయడం కానీ, ఒక చేంజ్ టికెట్ రైజ్ చేయడం కానీ, ఒక ప్రాబ్లమ్ టికెట్ రైజ్ చేయడం కానీ వస్తే సరిపోతుంది. ఎందుకంటే యువర్ మోర్ మెజారిటీ ప్రొడక్షన్ సపోర్ట్ అంతా దే ప్లే విత్ ఇన్సిడెంట్, చేంజెస్ అండ్ ప్రాబ్లమ్స్. ఈ మూడు వస్తే సరిపోతాయి. సో బేసిక్ ఏంటంటే హై లెవెల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ టెక్ స్టాక్ వుడ్ బి ఎనఫ్ ఇన్ మై కేస్. ఇప్పుడు మనం ఏదైతే టూల్స్ మాట్లాడుకున్నామో హై లెవెల్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. డెవాప్స్ ఇంజనీర్ లాగా వాటిని ఎలా కాన్ఫిగర్ చేయాలి, వీటి కనెక్షన్స్ ఎలా, ఇవంతా అవసరం లేదు. అంత అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ కంపెనీస్లో ఏంటంటే మీకు సెపరేట్గా ఒక డెవాప్స్ టీమ్స్ కానీ, ప్లాట్ఫామ్ టీమ్స్ కానీ ఉంటాయి. సో దీస్ ఆర్ వాళ్ళు మొత్తం కాన్ఫిగర్ చేస్తూ ఉంటారు. ప్రొడక్షన్ సపోర్ట్లో ఏంటంటే మీరు మెయిన్లీ ప్రొడక్షన్ సిస్టమ్స్ డౌన్ అయినప్పుడు హౌ డూ యూ రియాక్ట్ అండ్ హౌ డూ యూ రికవర్ దెమ్, ఇదే మీ మెయిన్ గోల్. సో మీ కోడింగ్ కూడా ఏం అవసరం లేదు, మీరేం మార్పులు చేర్పులు చేయని అవసరం లేదు. ఉన్నదాన్ని మెయింటైన్ చేస్తూ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని రికవర్ చేయడానికి హౌ డూ యూ రియాక్ట్, అదే మెయిన్ గా ప్రొడక్షన్ సపోర్ట్ లో. ఓకే. And maybe the up you go, you would be adding the configurations like you said. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ప్రొడక్షన్ సపోర్ట్ లో కూడా యూ హ్యావ్ ఎ మల్టిపుల్ లెవెల్స్ అనమాట. సో L0, L1, L2, L3 ఉంటాయి. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు L0 తీసుకున్నారు అనుకోండి. సో మీకు L3 ఇందాక నేను చెప్పినప్పుడు LHI కాన్ఫిగర్ చేస్తాం కదా, అవి L3 వాళ్ళు చేశారనుకోండి. సో L3 వాళ్ళే మానిటర్ చేయాలని రూల్ లేదు. సో మనం ఏం చేస్తామంటే ఆ వర్క్ లోడ్ ని L0కి స్ప్లిట్ చేస్తాం, అంటే ఆర్ డెలిగేట్ చేస్తాం. సో L0s ఏంటంటే సింపుల్ గా మీరు ఇచ్చిన అలర్ట్స్ ని, మానిటర్ ని వచ్చినప్పుడు మానిటర్ చేస్తుంటారు. ఏదైనా ఇన్సిడెంట్ రాగానే వాళ్ళు మిమ్మల్ని ఇన్వోక్ చేస్తారు. అప్పుడు మీరు వెళ్ళి వాళ్ళతో పాటు వర్క్ చేసి యూ షుడ్ రికవర్ ద సిస్టమ్. అంటే ఈ L0 అంటే యూజువల్ గా ఫ్రెషర్స్ ఉంటారా, లేకపోతే ఈవెన్ ఎక్స్పీరియన్స్ వచ్చినా కానీ మీరు L0లో ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఇక్కడ ఏమవుతుందంటే L0లో కూడా మీరు మీ ఎంట్రీ పాయింట్, ఒకవేళ మీరు ఫస్ట్ ఒక మేజర్ ఒక MNC కంపెనీలోకి L0లో ఉండిపోయారు అనుకో, మీరు అక్కడే ఉండిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో యూ వోంట్ గ్రో. సో అందుకే మనం చూస్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఒక జాబ్ ఆపర్చునిటీ కోసం L0లోకి వెళ్ళిపోయినా యూ షుడ్ లెర్న్ ద థింగ్స్ అండ్ యూ షుడ్ షిఫ్ట్ ఫ్రమ్ దేర్, బికాస్ L0 ఇస్ ఎ వెరీ మోర్ ఆఫ్ ఎ మానిటరింగ్ టాస్క్. ఎక్కువ మంది ఎంజాయ్ చేయరు అక్కడ. సో యూల్ ఫీల్ బోర్డ్, ఎందుకంటే చేసిన పనే చేస్తూ ఉండాలి. మేజర్గా ఏంటంటే మీకు కళ్ళకి పని చెప్తారు అక్కడ, మీరు చూస్తూనే ఉండాలి. మానిటర్స్ కానీ, డాష్ బోర్డ్స్ కానీ, ఈమెయిల్స్ కానీ మానిటర్ చేస్తూనే ఉండాలి. సమ్ పీపుల్ కి కంఫర్టబుల్ గా ఉంటారు, బట్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో రైట్, వీ షుడ్ గో L0 నుంచి L1 కి. ఓకే, L1కి వెళ్ళి అక్కడ కొంచెం బాగా నేర్చుకుని మన L2కి, L2 నుంచి L3కి. ప్రొడక్షన్ సపోర్ట్లో ఐ థింక్ మ్యాక్స్ యూ కెన్ రీచ్ టు L3, దెన్ ఇంకా బాగా నేర్చుకుంటే డెవాప్స్ కూడా యూ కెన్ మూవ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అంతే. ఈ టూల్స్ అన్ని మాట్లాడుకున్నాం కదా, అసలు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేనా? సో నేను కరెంట్ గురించి, వోల్టేజ్ గురించి చదువుకు నుంచి జాబ్ చేస్తున్నా. కరెంట్ వోల్టేజ్ అంటే? సో సింపుల్ గా చెప్పాలంటే నేను ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుకున్నాను అనమాట. ఓకే, ఇంజనీరింగ్ లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ ఈ చదువుకున్నారు. ఇన్ లేమన్ టర్మ్స్ ట్రిపుల్ ఈ చదువుకున్నారు. మరి ట్రిపుల్ ఈ చదువుకున్న మీరు వోల్టేజ్ కరెంట్ మధ్య పనిచేసిన మీరు, మీ లెర్నింగ్ అంతా జరిగింది,
హౌ డిడ్ యూ ల్యాండెడ్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ? యా, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇంజనీరింగ్. సో Mhm. మీరు ఏ కోర్సులో మీరు ఇంజనీరింగ్లో ఏ డొమైన్ అయినా చదువుకోవచ్చు. బట్ అల్టిమేట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ మీరు ఒక ఏదైనా మంచి టెక్నాలజీ నేర్చుకుని యూ కెన్ ల్యాండ్ ఇన్ టు ఐటీ జాబ్. సో ఈ రోజుల్లో మనకేం థంబ్ రూల్ లేదు. సో మీరు సిఎస్సిఏ ఈసీఏ నేర్చుకుని ఐటీ జాబే చేయాలని లేదు. ఈవెన్ మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ కూడా చాలా మంది ఈ రోజు మన ఆఫీసుల్లో మనం చూస్తూ ఉంటాం. సో అట్లాంటిది ఏం లేదు. సో అల్టిమేట్గా ఇంజనీరింగ్ యూ షుడ్ హ్యావ్ దట్ సర్టిఫికేట్ మీ చేతిలో ఉండి మీరు ఒక ప్రాపర్ కోర్స్ నేర్చుకుంటే ఐ థింక్ యూ కెన్ ల్యాండ్. అండ్ హౌ డిడ్ యూ ల్యాండెడ్ హియర్? సో కోర్స్ నేర్చుకున్నారా? నా కాలేజ్ అవగానే నన్ను ఒక కన్సల్టెన్సీ వాళ్ళు హైర్ చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు మనకెవరికి తెలియని అప్పట్లో కాలేజ్లో ఎప్పుడు చెప్పని మెయిన్ ఫ్రేమ్స్ అనే ఒక ఓల్డెస్ట్ టెక్నాలజీ నేర్పించారు. సో ఓల్డెస్ట్ ఎందుకన్నామంటే ఇట్స్ అ వెరీ ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఓల్డ్ టెక్నాలజీ. సో అది నేర్పించి ఐ థింక్ దే ప్లేస్డ్ మీ ఇన్ బాక్లేస్. సో బాక్లేస్లో అప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఉంటే ప్లేస్ అయ్యాం. అగైన్ ఇందాక మీరు అన్నట్టే నాకేం తెలియదు నేను డెవలపర్ అవ్వాలో, నాకు టెస్టర్ అవ్వాలో, ఒక L2 సపోర్ట్కి వెళ్ళాలో నాకేం తెలియదు. సో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఉంది, సో నాకు జాబ్ కావాలి. సో సేమ్ నేను నా మెయిన్ ఫ్రేమ్ స్కిల్స్ అంతా అప్పుడు వెళ్ళి ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేస్తే దే హైర్డ్ మీ. నాకు అప్పటి వరకు కూడా ఏమి తెలియదు. సో పేరోల్ వచ్చినప్పుడు ఐ థింక్ దే షోడ్ మీ యువర్ ప్రొడక్షన్ సపోర్ట్ అనలిస్ట్. అగైన్ ఆ పద మెయిన్ ఫ్రేమ్స్ నేర్చుకున్నారు, ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగారు, కానీ సో యూ డోంట్ నో వాట్ వుడ్ బి ద రోల్ దట్ యు ఎగ్జాక్ట్లీ. అప్పటికి మనకు తెలియదు. అంటే ఒక కంపెనీలో ఒక మెయిన్ ఫ్రేమ్ డెవలపర్ ఉంటాడు, మెయిన్ ఫ్రేమ్ టెస్టర్ ఉంటాడు, మెయిన్ ఫ్రేమ్ సపోర్ట్ ఉంటుంది, లేదంటే మెయిన్ ఫ్రేమ్ ఆపరేషన్స్ టీమ్స్ ఉంటాయి. ఇవేం తెలియదు. అల్టిమేట్గా ఆ రోజుకి ఏంటంటే మీకు రోజు వెళ్ళామా మెయిన్ ఫ్రేమ్ క్లాస్ చెప్పామని పంపించారు, కానీ ఎవరు చెప్పలేదు. సో మీరు ఈ రోల్కి వెళ్ళాలని ఎప్పుడూ లేదు, ఏదైనా జాబ్ వస్తే చాలు అంతే. సో అట్లా నేను అక్కడికి వెళ్ళి మెయిన్ ఫ్రేమ్ సపోర్ట్ టీంలో జాయిన్ అయ్యాను. ఓకే ఓకే, వెరీ నైస్. యాజ్ ఎ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్గా మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? సో మార్నింగ్ కాఫీ చాలా క్రిటికల్, ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉండాలి. సో యూ నీడ్ టు హ్యావ్ మోర్ కెఫైన్. సో ఏమవుతుందంటే ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుందంటే మీకు మల్టిపుల్ లెవెల్స్లో మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. ఇందాక మనం చెప్పినట్టు ఏమైందంటే ఎల్జీలో ఏమవుతుందంటే వాళ్ళు సింపుల్గా మానిటరింగ్ టాస్క్. సో యాజ్ సూన్ యాజ్ దే ల్యాండ్ ఇన్ టు దేర్ చైర్ వాళ్ళు సిస్టమ్ ఓపెన్ చేసి దే నీడ్ టు మానిటర్ ఇట్. ఇప్పుడు నేను చేసిన రోల్లో ఉందంటే వీఆర్ ఆల్వేస్ L2 L3 క్యాటగిరీ. సో మనం ఏంటంటే వీ నీడ్ టు మేక్ ష్యూర్ అప్లికేషన్ హెల్తీగా ఉంది ఆ రోజు మార్నింగ్. లైక్ హౌ డూ యూ చెక్ యువర్ బాడీ, లైక్ యువర్ హెల్తీ ఆర్ నాట్ రైట్. సో డైలీ చెక్స్ అంటారు అనమాట. స్టార్ట్ ఆఫ్ ద డే చెక్స్ చాలా కంపెనీలో చేస్తారు. సో మార్నింగ్ యాజ్ సూన్ యాజ్ యూ టేక్ ద ఓనర్షిప్ ఫ్రమ్, అంటే ఒకవేళ ఈ అప్లికేషన్స్ మల్టిపుల్ అక్రాస్ ద గ్లోబ్ రన్ అవుతున్నాయి అనుకోండి, లైక్ యూకేలో టీమ్స్ ఉన్నాయి, యూఎస్లో టీమ్స్ ఉన్నాయి, ఇండియాలో టీమ్స్ ఉన్నాయి అనుకో, వాళ్ళకి హ్యాండ్ ఆఫ్ ఇస్తారు లైక్ ఇండియా అవర్స్కి. సో వాళ్ళు హ్యాండ్ ఆఫ్ షిఫ్ట్స్ జరుగుతాయి. ఓకే. సో షిఫ్ట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు షిఫ్ట్ అయిపోగానే మీకు హ్యాండ్ ఓవర్ ఇస్తారు. అప్పుడు ఏం చేయాలంటే మీరు హ్యాండ్ ఓవర్ తీసుకోగానే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది అంటే హెల్త్ చెక్స్ చేయాలి. సో హెల్త్ చెక్స్ ఎలా చేస్తామంటే సేమ్ ఇందాక మేము చెప్పిన టూల్స్లోంచే వీ బిల్డ్ వెరైటీ ఆఫ్ డాష్ బోర్డ్స్ కానీ అలర్ట్స్ కానీ లైక్ ఆటోమేటెడ్ రిపోర్ట్స్ కానీ ఉంటాయి. సో వాటిలో మీరు చెక్ చేసుకుని మీ అప్లికేషన్ హెల్తీగా ఉందని చూడాలి. హెల్తీ ఇస్ నథింగ్ బట్ సక్సెస్ఫుల్గా అన్నీ రన్ అవుతాయి అన్నట్టు. సో ఇష్యూస్ ఏం లేవని అప్పుడు ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అప్పటికి రన్నింగ్లో అంటే ఇందాక మనం అనుకున్నప్పుడు అన్ని ఇన్సిడెంట్స్ ఆ రోజే రిజాల్వ్ చేయాలని ఉండదు కదా. సో ప్రీవియస్ డే నుంచి ఏదైనా బ్యాక్లాగ్స్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయా, లైక్ P5s కానీ P4s కానీ ఏమైనా ఉన్నాయా, సో వాటిని ముందుకు తీసుకెళ్ళి నడిపించాలి. అంటే యూ షుడ్ డ్రైవ్ దమ్ తో రెజల్యూషన్. ఇవి చేస్తూ ఏదైనా రిపీటెడ్ టాస్క్స్ ఉంటే కనుక వాటిని ఆటోమేట్ చేయడానికి L2 L3s వర్క్ చేస్తారు. అది కూడా ఒక మేజర్ L2 L3లో ఒక అడ్వాంటేజ్. సో మీరు ఇక్కడ కొంచెం కొన్ని స్క్రిప్టింగ్ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైనెక్స్ మీద పనిచేస్తున్నారు అనుకో, యూ కెన్ లెర్న్ షెల్ స్క్రిప్టింగ్. ఒకవేళ పైథాన్ ప్రోగ్రామ్స్ అనుకో, పైథాన్ స్క్రిప్టింగ్ కూడా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇది మోర్ ఆఫ్ L2 L3లో చాలా కంపెనీస్లో జరుగుతూ ఉంటుంది. సో L2 L3లో రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఆటోమేషన్స్ కూడా ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మేము ఎప్పుడు అప్లికేషన్స్లో పర్ఫార్మెన్స్ కూడా మానిటర్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా అన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్సిడెంటే రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ కూడా ఒక ఇన్సిడెంట్కి ఒక స్టార్ట్ ఆఫ్ ద పాయింట్ అరే ఒక హింట్ అనమాట. సో మేబీ మీ అప్లికేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లౌడ్ తీసుకున్నాం అనుకోండి, మీ సర్వర్స్లో దే మైట్ బి రన్నింగ్ అవుట్ ఆఫ్ మెమరీ ఆర్ CPU. ఎప్పుడో జరుగుతూ స్టార్ట్ అయ్యి వచ్చింది, ఇట్ కెన్ బ్లాస్ట్ ఎనీ టైమ్. సో అలాంటివి కూడా లైక్ ప్రోయాక్టివ్ మానిటరింగ్తో మనం ఐడెంటిఫై చేయాలి. సో అది కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ జాబ్ అనమాట. యా, ఐ థింక్ ఇవే మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ హ్యాండ్ ఆఫ్లో వేరే టీమ్స్కి మీరు సింపుల్ ఇప్పుడు సేమ్ మనకి వాళ్ళు ఎలా హ్యాండ్ ఆఫ్ ఇస్తారో మనకు వాళ్ళ హ్యాండ్ ఆఫ్ ఇస్తాం అనమాట. సో ఏంటంటే ఇవి మేజర్గా UK US అనుకో ఒకే టైంలో ఎలా అయినా ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద హ్యాండ్ ఓవర్స్ ఉండవు. కానీ ఎప్పుడైతే యుఎస్ టైమింగ్స్లో షిఫ్ట్స్ ఉంటాయో
మీరు రోజంతా మన ఇండియా టైంలో మనం కవర్ చేస్తాం. Hmm. సో నెక్స్ట్ ఈవినింగ్ అరౌండ్ 7:30 ఆర్ 8:30 యూఎస్కి హ్యాండ్ ఆఫ్ ఇస్తాం. హ్యాండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తారంటే లైక్ దిస్ ఈస్ కాల్డ్ షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ అనమాట, ఆర్ షిఫ్ట్ టర్న్ ఓవర్స్ అంటారు చాలా మంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ రోజు జరిగిన ఇష్యూస్ కానీ ఈ రోజు జరిగిన యాక్టివిటీస్ గురించి వాళ్ళకి బ్రీఫ్ చేయాలి. నెక్స్ట్ ఏదైనా ఫాలో అప్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కొన్ని ఇన్సిడెంట్స్ బ్యాక్లాగ్లో ఉండొచ్చు, ఆ రోజు మీరు రిజాల్వ్ చేయలేకపోవచ్చు బికాస్ మీకు ఏదో డిపెండెన్సీ ఉండి వేరే టీమ్తో చేయలేకపోయారు. అప్పుడు మీరు ఆ హ్యాండ్ ఆఫ్లో వాళ్ళకి చెప్తూ దే కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మళ్ళీ మీరు మార్నింగ్ వచ్చేటానికి అట్లీస్ట్ వాళ్ళు ఎంతో కొంత ప్రోగ్రెస్ చూపించవచ్చు దాని మీద. సో టిపికల్గా ఇవే ఉంటాయి హ్యాండ్ ఓవర్స్లో, అంతకు మించి ఏముండవు. ఏదైనా ఇష్యూస్ గురించి, ఇన్సిడెంట్స్ గురించి, లేదంటే ఏదైనా చేంజెస్ ఏదైనా జరుగుతాయి అంటే ఏదైనా రిలీజెస్ ఉంటే దాని గురించి డిస్కషన్ మెజారిటీగా ఉంటుంది హ్యాండ్ ఓవర్స్లో. మేజర్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వుడ్ బి స్పెండింగ్ ఆర్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్స్ వుడ్ బి స్పెండింగ్ ఆన్ హ్యాండ్ ఆఫ్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కానివ్వండి, కమ్యూనికేషన్ ఎక్కువ రావాలనుకుంటాను. రైట్, కమ్యూనికేషన్ ఇస్ ద కీ. సో బికాజ్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రొడక్షన్ సిస్టంలో మీరు చాలా మంది స్టేక్ హోల్డర్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక క్రిటికల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకోండి, ఒక ఆన్లైన్ బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకోండి. అది డౌన్ అయిన వెంటనే మీకు మీ ట్విట్టర్ హ్యాండిల్స్లో, మీ సోషల్ మీడియాస్లో, మీ డౌన్ డిటెక్ట్స్లో పీపుల్ స్టార్ట్ మేకింగ్ నాయిస్. అంటే ఇది ఒక ఆర్గనైజేషన్కి ఒక రెప్యుటేషన్ ఇష్యూ అనమాట. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే యాజ్ సూన్ యాజ్ వాళ్ళు ట్రయాజ్ ఓపెన్ చేసి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. సో మీతో పాటు అక్కడ మీ మేనేజర్ దగ్గర నుంచి మీ మేనేజరు, మీ డైరెక్టరు, సిఐఓ వరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి క్రిటికాలిటీ బట్టి. సో వీళ్ళందరినీ మీరు ఐ థింక్ యూ షుడ్ హ్యాండిల్ దెమ్. మీరు వాళ్ళందరికీ చేయాలంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వాళ్ళు వేరియస్ అక్రాస్ ద గ్లోబ్ వేరియస్ టీమ్స్ నుంచి ఉంటారు. సో ఇక్కడ కమ్యూనికేషన్ చాలా చాలా క్లియర్గా ఉండాలి. సో కమ్యూనికేషన్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ ఇన్ దీస్. నెక్స్ట్ ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం షిఫ్ట్ హ్యాండ్ ఓవర్స్ కానీ మీరు కమ్యూనికేషన్ పంపించినప్పుడు యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ ఈమెయిల్ కమ్యూనికేషన్స్. అంటే ఈమెయిల్స్లో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో యాజ్ ఐ సెడ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ కీ ఇన్ దీస్ రోల్స్. సో యూజువల్గా నేనే ఒక ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ అవ్వాలంటే ఇప్పటివరకు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనం మాట్లాడుకున్న టూల్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి అని తెలుసుకొని అండ్ కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉంటే ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ఇంటు ప్రొడక్షన్ సపోర్ట్ రోల్. ఐ థింక్ జస్ట్ టు యాడ్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రొడక్షన్ సపోర్ట్ని చూస్ చేసుకున్నప్పుడు మీకు డిఫైన్డ్ టెక్ స్టాక్ ఎక్కడ దొరకదు. అంటే ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు మీరు డెవాప్స్ ఇంజనీర్ అనుకోండి, కొన్ని డెవాప్స్ టూల్స్ నేర్చుకెళ్తారు లైక్ జెన్కిన్స్, AWS, క్లౌడ్ ఫార్మేషన్, టెరాఫార్మ్. ఒక జావా డెవలపర్ అనుకోండి, మైక్రో సర్వీసెస్ గురించి లైక్ API కోడింగ్ గురించి, లేదంటే జావా అప్లికేషన్స్, జావా కోడింగ్ నేర్చుకుని వెళ్తారు. ప్రొడక్షన్ సపోర్ట్లో ఏమవుతుందంటే ఇక్కడ డిఫైన్ ఉండదు. ఇవి ఆర్గనైజేషన్ నుంచి ఆర్గనైజేషన్స్కి మారిపోతాయి. ఇందాక మనం ఏం చెప్పాం, మెయిన్గా ప్రొడక్షన్ సపోర్ట్కి మానిటరింగ్ అండ్ అనలిటింగ్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్, రిలయబిలిటీ, అంటే అప్లికేషన్స్ రిలయబుల్గా ఉండాలి. వీటికి ఏమవుతుందంటే ఇప్పుడు మీరు మానిటరింగే తీసుకున్నారనుకో, మీరు స్ప్లంక్ నేర్చుకుని ఉండొచ్చు, కానీ మీరు స్విచ్ కొట్టినప్పుడు అవతల వేరే కంపెనీలో కిబానా వాడతారు. సో ఇట్స్ ఎ బూమరాంగ్ కదా కొంతమందికి అయితే. సో ఇలా ఏమైందంటే మనం మెజారిటీ ఆఫ్ అంటే ఇండస్ట్రీలో స్టాండర్డ్గా వాడే టూల్స్ అన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు ఇప్పుడు మానిటరింగ్, పర్ఫార్మెన్స్ మానిటరింగ్ చేసుకున్నారనుకోండి, అప్లికేషన్ యాప్ డైనమిక్స్ ఇస్ వన్ ఆఫ్ ద వైడర్ టూల్. న్యూ రెలిక్ అని ఒకటి ఉంటుంది. అలా ఇంకా కొన్ని ఉంటాయి, నాకు ఇవి రెండు తెలుసు. సిమిలర్గా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కూడా మన మెయిన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ జాబ్ కదా. దానికి ఏంటంటే మెజారిటీగా సర్వీస్ నౌ ఉంటుంది. సర్వీస్ నౌ మీకు తెలిసి ఉంటుంది, సర్వీస్ నౌ డెవలపర్స్ చాలా ఫేమస్. సో సర్వీస్ నౌ ఉంటుంది. బిగ్ పాండా ఒకటి ఉంటుంది, అది కూడా ఒక టికెటింగ్ టూల్. సో ఇలా వెరైటీ ఆఫ్ టూల్స్ ఉంటాయి. సో సేమ్ మీరు నెక్స్ట్ లాగ్ మానిటరింగ్ వచ్చారనుకో, స్ప్లంక్, కిబానా, మెజారిటీ ఆఫ్ టూల్స్. సో ఇలా నేర్చుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఒకటే టూల్ వల్ల యూ కాంట్ ఫ్లై బిట్వీన్ ద కంపెనీస్. ఎందుకంటే డెఫినెట్గా ప్రొడక్షన్ సపోర్ట్లో ఫండా ఒకటే, అప్లికేషన్స్ని కాపాడాలి. ఐ థింక్ యూ నీడ్ టు మేక్ దమ్ రన్నింగ్. సో సింపుల్గా మళ్ళీ మీరు ఇంకా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మానిటరింగ్ టూల్స్ అయ్యాయి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అయ్యింది, సర్వర్స్కి వస్తే లైనెక్స్ వాడతారు మెజారిటీ ఆఫ్ ద లైనెక్స్ గారు, లేదా AWS సర్వర్స్, లేదా GCP సర్వర్స్. సేమ్ మీరు చూసారా, కోర్ లైనెక్స్ ఒకటే, కానీ ప్లాట్ఫామ్స్ మారుతాయి, AWS కానీ, GCP కానీ, లేదా ఆన్ ప్రెమ్ కానీ. సిమిలర్గా అలాగే ఉంటాయి. సో మోర్ ఓవర్ ఏంటంటే మనం ఫ్లేవర్ తీసుకోవాలి. ఫ్లేవర్ తీసుకుని యూ కెన్ మేక్ యువర్ ఫ్లై. అంటే ఏది టూల్స్ అయినా వాడండి, అల్టిమేట్గా ఏంటంటే ప్రొడక్షన్ సిస్టమ్ని కాపాడమే మా డ్యూటీ. అది డౌన్ అయితే మాత్రం మీరు ముందుకు వచ్చేస్తారు. రైట్, ప్రెషర్ అంతా ఫైర్ ఫైటర్స్, యాజ్ మనం చెప్పినట్టే ఫైర్ ఫైటర్స్ అనమాట. సో ఇందాక మనం చెప్పుకున్నట్టే ఎక్కడ ఉన్నామో ఎవరికీ తెలియదు. అలారం మోగానే యూ నీడ్ టు రన్ అండ్ యూ నీడ్ టు బి ఆన్ ద కాల్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. ఓకే, మరి మీరు ఇంతకాలం వర్క్ చేశారు కదా, ఎవరన్నా కెరియర్ గ్యాప్ ఉన్న ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు కానీ
వాళ్ళు టూల్స్ వచ్చి కానీ వాళ్ళకి కమ్యూనికేషన్ రాకపోవచ్చు, లేకపోతే వాళ్ళ కమ్యూనికేషన్ బెటర్ ఉంది కానీ వాళ్ళకి టూల్స్ రాకపోవచ్చు. ఈ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ గమనించారా? ఇది కరెక్ట్. ఎందుకంటే మనం డే ఇన్ డే అవుట్‌లో చాలా మందిని చూస్తాం. ప్రాబ్లమ్ ఎక్కడంటే కొంతమందికి టెక్నికల్ నాలెడ్జ్ చాలా బాగా ఉంటది. బట్ దే ఆర్ ఓకేష్ విత్ కమ్యూనికేషన్. ఇంకొంతకి ఏమైతదంటే దే ఆర్ ఓకేష్ విత్ టెక్నాలజీస్ బట్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ కమ్యూనికేషన్. ఒక టీమ్ బాగా వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలంటే వీ షుడ్ నాట్ పాయింట్ ఎనీవన్. మేబీ కొంతమందికి కొన్ని స్ట్రెంగ్త్స్ ఉంటాయి. కొంతమందికి కొంత సో దే ఆర్ గుడ్ ఎట్ సంథింగ్ కదా! మనం అవి తీసుకుంటూ ఐ థింక్ యూ నీడ్ టు కొలాబరేట్ విత్ హిమ్. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే నీ దగ్గర టెక్నాలజీ గురించి నాలెడ్జ్ లేనప్పుడు యూ నీడ్ టు గో అండ్ టాక్ టు హిమ్ అండ్ అండర్‌స్టాండ్. అలాగే వాడు ఎప్పుడైనా వైడర్ స్టేక్ హోల్డర్స్‌తో మాట్లాడుతున్నప్పుడు యూ షుడ్ కవర్ అప్ హిమ్. దట్స్ హౌ యూ షుడ్ వర్క్. అంతేగాని వాడికి కమ్యూనికేషన్ రాదని యూ షుడ్ నాట్ లోవర్ హిమ్ ఆర్ నీకేం రాకుండా నువ్వు వెళ్ళి యూ షుడ్ నాట్ కమ్యూనికేట్ విత్ ద టెక్నాలజీ. యూ షుడ్ ఎక్స్‌చేంజ్. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వాడి దగ్గర హి నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నప్పుడు వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని యూ బెటర్ డ్రాఫ్ట్ ఏ కమ్యూనికేషన్ టు ద స్టేక్ హోల్డర్స్. దట్స్ హౌ వీ షుడ్ వర్క్. ఎందుకంటే ఇక్కడ యూ షుడ్ నాట్ సెండ్ ఎ రాంగ్ ఇన్ఫర్మేషన్. అలాగని యూ షుడ్ నాట్ సెండ్ దెమ్ ఇన్ ఎ లేమన్ టర్మ్స్. యూ నీడ్ టు జస్టిఫై బోత్ ఆఫ్ దెమ్. నీకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి, నీకు కమ్యూనికేషన్ నాలెడ్జ్ కావాలి. ఇలాంటప్పుడు ఏంటంటే ఇలా ఒకవేళ టీంలో డిఫరెన్స్ ఆఫ్ పీపుల్ ఉంటే కనుక యూ నీడ్ టు కొలాబరేట్ దెమ్. అప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే. నేనే కెరియర్ గ్యాప్ ఉంది నాకే. నేనే ప్రొడక్షన్ సపోర్ట్‌లోకి రావాలనుకుంటున్నాను. ఈ టూల్స్ అన్నీ నేర్చుకొని ఇఫ్ ఐఎమ్ ఓకే విత్ ద కమ్యూనికేషన్ ఐ షుడ్ బి ఏబుల్ టు గెట్ ఇనా? లేకపోతే ఐ షుడ్ బి గుడ్ విత్ కమ్యూనికేషన్ అండ్ ఐ షుడ్ బి ఓకే విత్ ద టెక్నాలజీ. ఏమంటారు? ఇది కొంచెం టఫ్ క్వెషన్. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మిమ్మల్ని హైర్ చేసుకునే ఆర్గనైజేషన్ కానీ టీమ్ కానీ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇందాక మనం మాట్లాడుకున్న మోడ్లో ఉండాలి. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ కదా, ఇంగ్లీష్ బాగా మాట్లాడితే వీళ్ళు చాలా ఫ్యాషనబుల్గా కనిపిస్తున్నారని హైర్ చేసుకుంటారు. కానీ హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే కొంతమంది ఇక్కడ రియాలిటీ చూస్తారు. నేను ప్రీవియస్ ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను. ఐ హావ్ సీన్ రియాలిటీస్ ఆఫ్ ఇట్. వాళ్ళ దగ్గర ఓకేష్ కమ్యూనికేషన్ ఉన్న స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు హైర్ చేసుకున్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కడ ఎక్స్పోజర్ లేక, దే కమ్ ఫ్రమ్ ఏ రిమోట్ ప్లేసెస్, వాళ్ళకి ఎక్స్పోజర్ లేక దే మైట్ బీ నాట్ గుడ్ అట్ కమ్యూనికేషన్ బట్ దే హ్యావ్ వెరీ గుడ్ టెక్నికల్ స్కిల్స్ కదా. అలాంటి వాళ్ళని నువ్వు తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దే బ్రష్ అప్ దేర్ నాలెడ్జ్. యూ డోంట్ నీడ్. ఇక్కడ ఏంటంటే మీ ఆన్సర్ క్వశ్చన్ చెప్పాలంటే మిమ్మల్ని హైర్ చేసుకునే వాళ్ళు కూడా అదే మోడ్లో ఉండాలి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద హైరింగ్ టీమ్స్. Definitely you should be having the knowledge about all the tools and then communication would be helping you as froth on It's the add-on. Add-on. It's definite add-on. Sure. సో ఇలాంటి ప్లేసెస్లో ఇలా కెరియర్ గ్యాప్ ఉన్న గైస్ కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ ప్రొడక్షన్ సపోర్ట్లో ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడన్నా బ్రేక్ డౌన్ అవడం చూసారా? ప్రొడక్షన్ ఇష్యూ వచ్చినప్పుడు అరే నేను చేయలేను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద ప్రెషర్. ఎందుకంటే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. ఒక వార్ రూమే క్రియేట్ చేసి అందరూ అడుగుతూ ఉంటారు ఏంట్రా బాబు అప్పవలేదు ఇంకా ఎంతసేపు పట్టుద్ది అని. మనం సమాధానం చెప్పేది అడుగుతూనే ఉంటారు. హౌ యూ వుడ్ బి హ్యాండ్లింగ్ దీస్ సిచ్యువేషన్స్? రైట్. ఐ థింక్ ఇవి మనం డెఫినెట్గా ప్రొడక్షన్ సపోర్ట్లో రోజు చూసే సినారియోస్. ఇక్కడ ఏంటంటే వర్క్ ప్రెషర్ కొంచెం ఉంటుంది. ఇట్ ఆల్ అగైన్ డిపెండ్స్ ఆన్ అప్లికేషన్స్. మీరు సపోర్ట్ చేసే అప్లికేషన్స్ బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది, ఆర్గనైజేషన్ బట్టి వ్యారీ అవుతుంటుంది. మీరు మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ సపోర్ట్ చేస్తున్నారనుకోండి, వాటికి మ్యాక్సిమం 1 minute ఆర్ 2 minutes కన్నా డౌన్ టైం ఉండకూడదు. అలాంటప్పుడు బెల్ట్కి, ఎందుకంటే అల్టిమేట్గా మీ బిజినెస్ ఆర్ మీరు కస్టమర్స్కి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. అది మీ ఆర్గనైజేషన్కి రెప్యుటేషన్ ఆర్ ఫైనాన్షియల్ డ్యామేజ్ అవుతుంది. దేర్ ఇస్ ఏ ప్రెషర్, డెఫినెట్గా ప్రెషర్ ఉంటుంది. ఐ డోంట్ సే ప్రెషర్ ఉండదని చెప్తున్నాను. ప్రెషర్ ఉన్నప్పుడు ఏంటంటే యూ నీడ్ టు స్టే కామ్. ఒకవేళ మీకు దాని గురించి ఏమీ తెలియకపోయినా కానీ యూ నీడ్ టు స్టే కామ్. ఇక్కడ ఏంటంటే యూ నీడ్ టు మీరు మీ టీమ్స్తో కానీ మీ ఎస్ఎంఈస్తో మాట్లాడి ఆ రోజుకి ఆ ఇష్యూని ఎంత ఫాస్ట్గా రిజాల్వ్ చేస్తుందనే చూస్తారు. అంతేగాని వంశీకి ఆ రోజు అక్కడ AWS నాలెడ్జ్ ఉందా లేదా, లేదంటే ఆ రోజు ఇష్యూ గురించి ఉందా లేదా, ఆ రోజు వంశీకి స్క్రిప్టింగ్ వచ్చాని ఎవడు చూడు. ఆ టైంకి మీరు ఆ ఇష్యూని ఎలా రిజాల్వ్ చేసేదనే చూస్తారు. దట్స్ ద ఫస్ట్. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్కి నేను చెప్పినట్టు SLAs ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆ SLAలో ఆ ఇన్సిడెంట్ రిజాల్వ్ చేయాలి. అందరికీ అన్నీ తెలియాలని రూల్ లేదు. ఆ రోజు ఇష్యూలో మీకు తెలియదు అనుకో, మీ కొలీగ్ కానీ మీ ఎస్ఎంఈ కానీ మీకు హెల్ప్ చేసి రికవర్ చేస్తారు. ఇట్స్ ఎ లెర్నింగ్ కర్వ్ ఫర్ యూ. అందుకే ఏం చేస్తారంటే ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఒక కొత్తగా వచ్చే వాళ్ళకి హెల్ప్ అవడం కోసం దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ రన్ బుక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే డే ఇన్ డే అవుట్లో మీరు చాలా ఇష్యూస్ చూస్తూ ఉంటారు కదా, రిపీటేటివ్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాటిని డాక్యుమెంట్ చేస్తాం. ఇప్పుడు మీరు వచ్చి మా టీంలోకి వచ్చినా మీరు ఆ రన్ బుక్ ఓపెన్ చేయగానే
యుల్ హ్యావ్ ఆల్ ద స్టెప్స్ లైక్ ఫ్రమ్ ఏ టు జెడ్ ఏం చేయాలి, ఇష్యూ వస్తాయి, ఎవరిని ఇన్వోక్ చేయాలి, ఎలా రిజాల్వ్ చేయాలి, అన్ని డీటెయిల్స్ పెట్టాలి. సో మెయింటైనింగ్ రన్ బుక్స్ ఈజ్ అంటే మ్యాండేటరీ అని చెప్పను, చాలా వరకు చేస్తారు. కానీ చేసిన రోజున ఏమవుతుందంటే పీపుల్ మీరు చెప్పినట్టు కొత్త క్వశ్చన్లకి పెద్దగా పానిక్ ఉండదు. వాళ్ళకి తెలుసు మీరు ఎవరైనా అడిగితే కనుక ఇదిగో మా రన్ బుక్ దీన్ని బట్టి రిజాల్వ్ చేస్తాం, ఇంత టైం పడుతుందని కాన్ఫిడెంట్గా ఎస్ఎల్ ఇస్తారు. అక్కడ రన్ బుక్ హెల్ప్స్ యూ అ లాట్. సో అందుకే రన్ బుక్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేనే కొత్తగా ప్రొడక్షన్ సపోర్ట్ రోల్లోకి వచ్చాను, కెరియర్ గ్యాప్ తీసుకొని, లేదంటే డొమైన్ స్విచ్ ప్రొడక్షన్ సపోర్ట్లోకి అయ్యాను. నాకు ఇప్పుడు ఈ ప్రాపర్గా రన్ బుక్స్ తెలుసుకుంటే సరిపోతుందా? బయట టూల్స్ అయినా నేర్చుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రన్ బుక్స్ తెలుసుకొని ఇవి లోవర్ ఎన్విరాన్మెంట్స్లో ఎగ్జిక్యూట్ చేసుకొని ఐల్ గెట్ ప్రాపర్ హ్యాండ్స్ ఆన్ అండ్ ఐల్ బి వెరీ గుడ్ రిసోర్స్ ఫర్ దట్ పర్టికులర్ టీమ్. ఇలా అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? రైట్. సో ప్రొడక్షన్ సపోర్ట్లో ఏమవుతుందంటే టెక్ స్టాక్తో పాటు యూ నీడ్ హ్యావ్ ఎ ఫంక్షనల్ నాలెడ్జ్. టెక్ స్టాక్ మీరు బయట నేర్చుకోగలరు, లైక్ ఒక ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళో కోర్స్ చేసో నేర్చుకోవచ్చు. కానీ ఫంక్షనల్ నాలెడ్జ్ అక్కడున్న కంపెనీ నుంచే నేర్చుకోవాలి. సో మనం ఇందాక మాట్లాడుకున్న ఈ కామర్స్, సో మీకు ఈ కామర్స్ గురించి కంప్లీట్గా తెలియాలి. అంటే మీరు డిజైన్ చేసే, మీరు సపోర్ట్ చేసే ఫ్లోస్ ఎలా ఉంటాయి, ఎండ్ టు ఎండ్గా ఎలా ఉంటాయి, మీరు మొత్తం తెలుసుకోవాలి. డే 1 నుంచి ప్రొడక్షన్ సపోర్ట్లో ఏమవుతుందంటే మీకు అంతా తెలియాల్సిన అవసరం లేదనుకుంటాం, కానీ కొన్నిసార్లు తెలియాలి. అప్పుడే మీరు ఇన్సిడెంట్స్ని ఫాస్ట్గా రిజాల్వ్ చేయగలుగుతారు. మామూలుగా చాలా కంపెనీస్లో ఏంటంటే ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్స్ని ఇగ్నోర్ చేస్తారు. సో బిజినెస్ ఐ థింక్ ఫంక్షనల్ డిస్కషన్స్లో ఐ థింక్ దే ఆర్ లీస్ట్ పార్టీస్, పెద్దగా ఎవరు పట్టించుకోరు. బట్ స్టిల్ ఏదైనా పోయినప్పుడు వాళ్ళ ముందుకే ఫింగర్ పాయింట్అవుట్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆర్గనైజేషన్స్ కూడా ఐ థింక్ దే షుడ్ మేక్ ఎ వెరీ గుడ్ రన్ బుక్స్. అంటే ఫంక్షనల్ ఫ్లోస్ కూడా క్లియర్గా డాక్యుమెంట్ చేయాలి. అంటే ఫ్లో ఎలా ఉంది, అప్లికేషన్స్ ఎక్కడి నుంచి, సో దట్ మీరు చెప్పినట్టు మీరు నిజంగా జాయిన్ అయ్యారనుకో ఐ కెన్ గివ్ యూ హై లెవెల్ ఓవర్ యూ. బట్ మీరు డాక్యుమెంటేషన్ ఇస్తారు, దట్ వుడ్ బి అ బైబుల్ ఫర్ యూ. అంటే మీరు ఏదైనా ఫ్లో పోయిందని కానీ అని చూస్తారు, అంటే ఏ కాంపనెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఏ ఫ్లోస్ ఇంపాక్ట్ అయ్యాయి. ఎందుకంటే మీరు ఫస్ట్ థింగ్ ఏదైనా ఇష్యూ రాగానే ఫస్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటో తెలుసా, ఇంపాక్ట్ ఏంటని అడుగుతారు. అంటే ఏం ఇంపాక్ట్ జరిగింది, ఇది డౌన్ అవడం వల్ల ఎవరు ఇంపాక్ట్ అయ్యారు. మీ ఇందాక మనం చేసుకున్న ఈ కామర్స్లో చూసుకున్నాం అనుకో, వెబ్సైట్ మొత్తం డెవలప్ అయిందంటే మొత్తం అసలు యూజర్స్ అందరూ ఇంపాక్ట్ చెప్పగలగాలి, ఎంతమంది యూజర్స్. కానీ ఇందాక మనం చూసుకున్నట్టు విష్ లిస్ట్ పోయిందన్నాం కదా, అప్పుడు ఎంతోమంది అందరూ ఇంపాక్ట్ అవ్వరు, ఓన్లీ విష్ లిస్ట్ ఫ్లో యూజ్ చేసే యూజర్స్ ఇంపాక్ట్ అవుతారు కదా. సో అది మీకు ఎలా తెలుస్తుంది, అప్లికేషన్లో ఫంక్షనాలిటీస్ అన్నీ తెలిస్తేనే తెలుస్తుంది. సో గుడ్ డాక్యుమెంటేషన్ హెల్ప్ దెమ్. సో అందుకే డాక్యుమెంటేషన్ కూడా ప్రొడక్షన్ సపోర్ట్లో ఒక కీ. ఇక్కడే కమ్యూనికేషన్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే యూ నీడ్ టు రైట్ గుడ్ రన్ బుక్స్. మీరు ఏదైనా ఇష్యూ నుంచి కొత్తగా నేర్చుకున్నారనుకోండి, ఆ ఇన్సిడెంట్ తీసుకెళ్ళి అక్కడ లాగ్ చేసి వాట్ యూ లెర్న్, ఏం చేశారు, ఏంటి రికవరీ ఎలా చేశారు, ఇదంతా రాస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ అగైన్ మనకి అన్ని గుర్తుండాల్సిన రూల్ లేదు, ఇట్ కెన్ బి రిఫ్రెషన్ ఫర్ యూ డౌన్ ద లైన్ యాజ్ వెల్. సో చాలా కీ డాక్యుమెంటేషన్ కూడా. అవుటేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మీరు ఎక్కువ ఏ టూల్స్ యూజ్ చేస్తూ ఉంటారు? మేజర్ అవుటేజ్ వచ్చినా కానీ మైనర్ అవుటేజ్ వచ్చినా కానీ తెలుసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అగైన్ ఇట్స్ నాట్ ఎట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏమవుతుందంటే సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఆర్గనైజేషన్ నుంచి మారిపోతాయి. సో ఇప్పుడు నన్ను తీసుకున్నారనుకో, ఇంతకుముందు నేను పనిచేసిన కంపెనీలో వీ హెవీలీ రిలై ఆన్ యాప్ డైనమిక్స్. సో మీరు యాప్ డైనమిక్స్ ఓపెన్ చేయగానే మీకు ఎక్కడ ఇష్యూ ఉందో క్లియర్గా తెలుస్తుంది. సో యుల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఆ కాంపనెంట్ గురించి తెలిసింది. సిమిలర్గా అలాగే ఏం చేస్తామంటే ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు మనం లాగ్స్ చెక్ చేయమని చెప్తారు. సో మేము కిబానా వాడేవాళ్ళం. సో కిబానాలోకి వెళ్ళి తరోగా అప్లికేషన్ లాగ్స్ మొత్తం ఎర్రర్స్, స్టాక్టర్సెస్ అన్నీ అన్లోడ్ చేసి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్. సో ఇన్ షార్ట్ నన్ను అడిగితే ఇన్ మై ఓన్ కేస్ యాప్ డైనమిక్స్, కిబానా అండ్ కాఫీ, ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి డెఫినెట్గా. ఓకే. అండ్ ఏ రివల్యూషన్ చూసాం కదా మనం బాగా. డస్ దిస్ ఏ హెల్ప్ యూ ఎనీవేర్? యా, ఎ లాట్. ఎందుకంటే ఈ ఏ టెక్నాలజీస్ని ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఈ మానిటరింగ్ టూల్స్లో కూడా చాలా హెవీగా వాడుతున్నారు. సో ఇట్ మేడ్ అవర్ లైఫ్ ఈజీ. సో ఇందాక నేను చెప్పినట్టు ఒక క్లిక్తో ఏదైనా అప్లికేషన్ని ఒక టూల్స్లోకి వెళ్ళి ఓపెన్ చేయగానే దే ఆర్ క్రియేటింగ్ అనామలీస్, అంటే ఏదైనా అబ్నార్మల్ బిహేవియర్స్ని ఈ ఏ టెక్నాలజీస్ వాడి చేసి వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెడుతున్నారు. ఇంతకుముందు మనం ఎలా ఉండేదంటే మనం వెళ్ళి ఆ ట్రెండ్స్ని అనలైజ్ చేసి ఇది ఇష్యూవా కాదా అని చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మీరు అలా కాకుండా వాళ్ళు ఆల్రెడీ ఏ టూల్ని అందులో ఎండ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కిబానా తీసుకున్నారు, మీ సిపియూ ప్యాటర్న్స్ని ఆల్రెడీ ఎనలైజ్ చేస్తూ ఉంటుంది. సో లాస్ట్ వీక్ ఎలా ఉంది, ఈ వీక్ ఎలా ఉంది, అది ఆల్రెడీ ఎనలైజ్ చేసి మీకు అందులో ఉంచుతుంది. సో యూ నో క్లియర్ ప్రాబ్లమ్. సో వాళ్ళు ఏంటంటే అనామలీస్ క్లియర్గా ఏ టూల్స్ హెల్ప్ చేస్తాయి. నార్మల్గా డే ఇన్ డే అవుట్లో ఏంటంటే ఇట్ హెల్ప్స్ అస్. ఇంకా ఎయిటీ వల్ల చెప్పుకోవాలంటే ఈ ఏ టూల్స్ రాకముందే చాలా మంది స్టాక్ ఓవర్ఫ్లో మీద బాగా డిపెండ్ అయ్యేవారు. సో హెవీలీ రిలయంట్.
ఏ కేటగిరీ ఆఫ్ రోల్స్లో ఉన్నా సరే దే హెవీలీ రిలై ఆన్ స్టాక్ ఓవర్ఫ్లో బికాస్ ఇట్స్ ఎన్సైక్లోపీడియా ఫర్ ఐటీ ఇండస్ట్రీ. అవును. సో ఇలాగే ఇప్పుడు ఏమైందంటే యూ డోంట్ నీడ్ టు గో ఫర్ స్టాక్ ఓవర్ఫ్లో. సింపుల్గా చాట్ జీపీటీకో లేదంటే జెమినైకో మీ సినారియో ఇస్తే ఇట్ గివ్స్ యూ ఆల్ ద కమాండ్స్ ఎవ్రీథింగ్. సో ఇట్ మేడ్ అవర్ లైఫ్ వెరీ ఈజీ. సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు పొరపాటున ఏదైనా టూల్ రాకపోయినా లేదంటే ఆ టెక్నాలజీ రాకపోయినా ఐ కెన్ సీక్ ఏఎస్ హెల్ప్. సో ఇట్ రియల్లీ యాడ్స్ ఆన్ టు అవర్ వర్క్. సో మీరు ఈ ప్రొడక్షన్ సపోర్ట్లో ఒక సర్వీస్ డౌన్ అయింది, దాన్ని ఎంత టైంలో అప్ చేయాలి అని ఎవరు డిఫైన్ చేస్తారు? లేకపోతే అసలు ఈ వేటెడ్ పైన డిపెండ్ అయ్యి ఈ సర్వీస్కి ఒక ఇష్యూ రావచ్చని యుడ్ బి ఏబుల్ టు టేక్ ద ప్రికాషనరీ మెజర్స్? రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ఇష్యూ స్టార్ట్ అవ్వగానే యూ హ్యావ్ అన్ ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఆ టైం ఒక టైం డిఫైన్ చేస్తారు. బీట్ 1 minute, 1 hour, 2 hours, 3 hours అంటారు. ఈ టైంలో మీ సర్వీస్ అప్ అండ్ రన్నింగ్లో ఉండాలి. ఇది ఎవరు డిసైడ్ చేస్తారంటే బిజినెస్ టీమ్స్ ఉంటాయి. అంటే ఆ ప్రోడక్ట్ని యాక్చువల్గా డిజైన్ చేసిన బిజినెస్ టీమ్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు డిఫైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేస్తున్నారు. ఓకే, మీరు ఎప్పుడైనా పెద్దగా టైం అంటే పిన్ ఎంటర్ చేస్తారు, మనీ వస్తుంది, తీసుకుంటారు. ఈ బిట్వీన్ టైమ్స్ ఉంటాయి చూసారా, అవి హార్డ్లీ మీరు ఫీల్ అవ్వరు. అంటే మీరు కార్డ్ ఎంటర్ చేయగానే ఇట్ త్రోస్ యూ అన్ పిన్ స్క్రీన్, పిన్ ఎంటర్ చేస్తారు, మళ్ళీ స్ప్లిట్ సెకండ్లో యుల్ సీ యువర్ మనీ విత్డ్రా. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక్కొక్క సెకండ్ గ్యాప్ ఉంటుంది. అదే ఎస్ఎల్ఏ అంటే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ కెన్ బి వెరీ హార్ష్. కొన్నిసార్లు సెకండ్స్లో ఉంటుంది, కొన్నిసార్లు హవర్స్లో ఉంటుంది, కొన్నిసార్లు డేస్లో ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ టు అప్లికేషన్ మారుతూ ఉంటుంది, బిజినెస్ టు బిజినెస్ మారుతూ ఉంటుంది. సో బిజినెస్ టీమ్స్ డిఫైన్ చేస్తాయి. సో వాటి మీదే కేపీఎస్ బిల్డ్ చేస్తారు అనమాట. అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండెక్సెస్ అంటారు. సో ఈ కేపీఎస్ని ఫాలో అవుతూ మీరు ఆ ఎస్ఎల్ఏస్ ఎస్ఎల్ఓస్ని అచీవ్ చేయాలి. లేదంటే కనుక ఐ థింక్ ఇట్స్ ఎ బ్రీచ్. సో ఎన్నిసార్లు బ్రీచ్ అవుతే అన్నిసార్లు యూ గెట్ పెనలైజ్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఒక కంపెనీ రన్ చేస్తున్నారు, ఒక సర్వీస్ ఒక అవుట్ సోర్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎంఎన్సీకి అవుట్ సోర్స్ చేశారు. మీరేమంటారంటే ఒక ఇయర్లో నాకు 3 outages కన్నా ఎక్కువ ఉండకూడదు అంటారు. ఆర్ ఎల్స్ ఐ విల్ యూ నీడ్ టు బేర్ ద పెనాల్టీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక 3ని బ్రీచ్ అయ్యారు, 4th దాంట్లోకి దే హ్యావ్ ఎ అగ్రెసివ్ నేచర్. సో వాళ్ళ ఎంప్లాయీస్ మీద ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే ఆర్ ఎల్స్ దే హ్యావ్ టు బేర్ ద పెనాల్టీ కదా. ఈ పెనాల్టీస్ ఏ టైప్స్ ఉండొచ్చు? ఇట్ కెన్ బి మానిటరీ, ఆల్వేస్ ఇట్ ఎవ్రీథింగ్ ఇస్ డీల్స్ విత్ మనీ కదా. సో మీరు ఆబ్వియస్గా వాళ్ళకి సర్వీస్ ఇచ్చారు, మీరు వాళ్ళకి పే చేస్తున్నారు, వాళ్ళు సరిగ్గా మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయకపోతే దే హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ కదా, బికాస్ మీ బిజినెస్ లూజ్ అవుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్న ఫ్లిప్కార్టే ఉంది, ఫ్లిప్కార్ట్ డౌన్ అయిపోయింది అనుకో, వాళ్ళకి బిజినెస్ జరగదు కదా. సో వాళ్ళకి ఎదురు డబ్బులు పే చేస్తూ వాళ్ళు మీ సర్వీస్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఇట్స్ ఎ రిస్క్ కదా. సో ఎట్లా ఉండే అనమాట. సో అగ్రెసివ్గా ఉంటాయి ఎస్ఎల్ఏస్ కొన్ని చోట్ల. అందువల్ల ప్రొడక్షన్ సపోర్ట్లో పనిచేసే వాళ్ళ పైన కూడా కొద్దిగా ప్రెషర్ ఎక్కువ. రైట్, యా, చాలా ఉంటుంది. సి అంటే ప్రెషర్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ అక్కడ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన దాని గురించి కాదు, దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ వల్ల జరిగే ప్రెషర్ ఉంటుంది కదా. బికాస్ మీరెంత ప్రెషర్లో ఉన్నారో మీ మేనేజ్మెంట్ అంత ప్రెషర్లో ఉంటుంది, మీ మేనేజ్మెంట్ ప్రెషర్లో ఉన్నారో మీ ఆర్గనైజేషన్ అంత ప్రెషర్లో ఉంటుంది. మీకు చెప్పాం కదా, ఆల్రెడీ మీరు 3 ఇచ్చారు వాళ్ళకి లిమిట్, 3 క్రాస్ అయిపోయారు, 4th దానికి రాకుండా ఐ థింక్ దే డై ఫర్ ఇట్. అంటే ఎందుకంటే మీకు డబ్బులు ఊరుకునే ఇవ్వాలి కదా వాళ్ళు, అంటే వాళ్ళు పెనాల్టీ పే చేయాలి కదా మీకు. సో దే డోంట్ వాంట్ టు లూజ్ దట్ మనీ. అంటే అగైన్ రెప్యుటేషన్ కూడా, మీరు మళ్ళీ నెక్స్ట్ టైం మీరే ఇంకొక ఏదైనా అవుట్ సోర్సింగ్ చేద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకో, యూ డోంట్ గివ్ దమ్ ఎ సర్వీస్, రైట్, బికాస్ దే డోంట్ మెయింటైన్ యువర్ ఎస్ఎల్ఏస్. సో ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఎస్ఎల్ఎస్ ప్లే చేస్తుంది. అండ్ దాన్ని మేనేజ్ అండ్ మెయింటైన్ చేసే ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్స్ కూడా, యా, రైట్. సో మీ ఈక్వల్గా ఆ ప్రెషర్ పెడుతుంది, ప్రెషర్ ఉంటుంది. యా, డెఫినెట్లీ. ఇంత మాట్లాడుకున్నాం, ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ ఈ టూల్స్ వాడతారు, ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ మీద ఇంత ప్రెషర్ ఉండొచ్చు. అసలు ప్రొడక్షన్ సపోర్ట్లో గ్రోత్ ఎలా ఉంటుంది? యా, గుడ్ క్వశ్చన్. సో ప్రొడక్షన్ సపోర్ట్లో ఏమవుతుందంటే మీరు ఆ కంపెనీలో ది లాంగర్ యూ సర్వీస్ టు దట్ కంపెనీ ద హయ్యర్ యూ గ్రో. ఎందుకంటే నేను నా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో నేను చాలా రియలిస్టిక్ కేసెస్ చూసాను. వాళ్ళు మాలాగే చాలా ఫ్రెషర్స్లో జాయిన్ అయ్యి ఐ థింక్ దే ఆర్ డైరెక్టర్స్ టు వన్ ఆఫ్ ద వింగ్స్. సో దే కెన్ గ్రో హయ్యర్. అంటే దెర్ ఆర్ డెఫినెట్లీ స్కోప్. బట్ అగైన్ ఇక్కడ ఏంటంటే అందరూ డైరెక్టర్ అవ్వాలని రూల్ లేదు కదా. సో ఏంటంటే ద లాంగర్ యూ సర్వీస్ అండ్ మీ ఎబిలిటీ టు మేనేజ్ థింగ్స్ కదా, సో దే ప్లేస్ ఏ కీ రోల్. ఎందుకంటే నేను పనిచేసినప్పుడు ఐ థింక్ ఇన్ మై ప్రీవియస్ ఆర్గనైజేషన్ ఐ హ్యావ్ బీన్ అప్ టు ద లీడ్. సరే, విల్ కమ్ టు ద యాక్చువల్ పాయింట్.
అసలు ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ పే స్కేల్ ఎంత ఉంటుంది అండ్ మీ జీతం ఎంత? యా సాలరీ రైట్. సో మీకు తెలిసిన విషయమే. సో సాలరీ ఎవరికి చెప్పకూడదు అనేది ఒక నేకెడ్ ట్రూత్. నాట్ టు యువర్ వైఫ్, నాట్ టు యువర్ ఫ్యామిలీ. సో ఇది మీలోనే ఉంచుకోవాల్సిన ఒక కీ పారామీటర్. సో యూ షుడ్ నాట్ రివీల్ ఇట్ టు ఎనీబడి. సో ఇక్కడ పే స్కేల్స్ ఎలా ఉంటాయంటే అగైన్ ద కంపెనీ యు గో మీకున్న టెక్ స్టాక్స్‌తో మీకున్న ఎక్స్‌పీరియన్స్‌తో డిపెండ్ అవుతది. సో నార్మల్‌గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఆఫర్స్ యూ లో ఇన్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్. అంటే నార్మల్‌గా ఒక ఫ్రెషర్‌కి అయితే మాక్సిమం 3.25 ఎక్స్‌పీరియన్స్డ్‌కి అయితే లైక్ ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. సో దే కెన్ రేంజ్ ఫ్రమ్ 8-15 వాళ్ళకున్న టెక్ స్టాక్ బట్టి వాళ్ళు ద నంబర్ ఆఫ్ ఇయర్స్ దే వర్క్ దేర్. సో దాని మీద కూడా డిపెండ్ అవుతది. సేమ్ ఆపోజిట్‌లో ఏమైతదంటే ప్రొడక్ట్ బేస్‌లో చాలా ఎక్కువ ఆఫర్ చేస్తారు. సో ప్రొడక్ట్ బేస్‌లో ఎందుకంటే దే పే గుడ్ మనీ. సో సేమ్ అదే ఫ్రెషర్‌కి దే కెన్ మాక్స్ ఆఫర్ యూ 8,00,000 యాస్ వెల్. సో ఈ మధ్యన కొన్ని కంపెనీస్ సాలరీ కరెక్షన్ చేసి దే ఆర్ ఆఫరింగ్ 8,00,000 ఫర్ ప్రొడక్షన్ సపోర్ట్ రోల్స్ కూడా. సో మాక్సిమం సేమ్ అలాగే ఇందాకట్లాగే ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నారనుకో వాళ్ళు 15-20 మధ్యలో ఉండొచ్చు. సో లైక్ ఒక 10 ఇయర్స్ తీసుకుంటే ఆన్ ఎక్సెప్షనల్ కేసెస్ దే కెన్ క్రాస్ 30 ఎల్‌పీ యాస్ వెల్. సో డెఫినిట్‌గా యాస్ యూ లాంగ్ సర్వీస్ దేర్ మీకు మీ పొజిషన్ యూ గ్రో యాస్ యువర్ పొజిషన్ ఆల్సో గ్రోస్. అలాగే మీ మనీ కూడా డెఫినిట్‌గా పెరుగుతది. సో డెఫినెట్‌లీ దేర్ ఇస్ ఎ గ్రోత్ ఇన్ ప్రొడక్షన్ సపోర్ట్ యాస్ వెల్. అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. యాహ్! దట్స్ ద కీ పాయింట్. ద కంపెనీ మ్యాటర్స్. ద కంపెనీ మ్యాటర్స్. ఇంతకు మీ జీతం చెప్పలేదు. ద క్లోజింగ్ పాయింట్స్. మన సబ్స్క్రైబర్స్‌లో ఎవరన్నా ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజినీర్ రోల్‌లోకే వద్దాం అనుకుంటున్నారు అనుకోండి. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాహ్! సో ఇందాకడ మనం అనుకున్న టాప్ ఇండస్ట్రీ వైడ్‌గా యూజ్ చేసే కొన్ని టూల్స్, మానిటరింగ్ టూల్స్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టూల్స్ లైక్ ఐటీఎల్ ప్రాక్టీసెస్ బాగా దే కెన్ డూ ట్రైనింగ్స్. అవి నేర్చుకుని ఐ థింక్ అగైన్ ద కీ ఈస్ కమ్యూనికేషన్. మీరు కొంచెం కమ్యూనికేషన్స్ బాగా ఇంప్రూవ్ చేసుకొని పెర్ఫార్మ్ చేస్తే ఐ థింక్ యూ వుడ్ బి ఏబుల్ టు ఈజీలీ క్రాక్. Thank you. Thank you very much, Vamsi, for making the time and making this series happening with the first interview. యాహ్! ఇట్స్ మై ప్లెజర్. థాంక్స్ ఫర్ స్టార్టింగ్ ఇట్ విత్ మీ. యాహ్! థాంక్ యూ. చూసారా ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్కి కోడింగ్ ఎంత వచ్చి ఉండాలి, వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయని. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన పాడ్కాస్ట్లో నెక్స్ట్ గెస్ట్గా ఎవరిని తేవాలో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ విజయ్ పైనం సైనింగ్ ఆఫ్. Many renowned banking domains and worked in many renowned banking applications and worked in many renowned banking sectors. Banking ఏంట్రా ఇది? కంపెనీస్ అది.